ఈరోజు జనసేన వ్యవస్థాపకులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆయన ప్రకటించినటువంటి 6 కోట్ల విరాళాన్ని 1 కోటి రూపాయలు తెలంగాణకు, 1 కోటి రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి, అలాగే 4 కోట్లు వచ్చేసి గ్రామాల్లో కురిసినటువంటి వర్షాలకు అతలాకుతలమైనటువంటి గ్రామాలకు దాదాపు 400 గ్రామ పంచాయతీలకు ₹1,00,000 ఒక్కొక్క గ్రామ పంచాయతీకి ₹1,00,000 చొప్పున ఈరోజు నందికొట్కూరు నియోజకవర్గం పాములపాడు మండలం వేంపేట గ్రామ పంచాయతీకి ₹1,00,000, అలాగే బానుముక్కల గ్రామానికి ₹1,00,000 ఇచ్చి ఆయన ఉదారతనాన్ని చాటుకున్నటువంటి మహానుభావుడు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వంలో సర్పంచులకు డబ్బులు 15th ఫైనాన్స్ సెంట్రల్ గవర్నమెంట్ వేస్తే ఆ రోజు ఉన్నటువంటి దొంగ జగన్మోహన్ రెడ్డి తెల్లగైలప డబ్బులు దోచుకున్నటువంటి చరిత్రహీనుడు జగన్మోహన్ రెడ్డి. కానీ ఈరోజు ఒకసారి పవన్ కళ్యాణ్ గారిని చూసి ఆయన ఉదారతనాన్ని చూసి నేర్చుకోవాలా. జగన్మోహన్ రెడ్డి గారు పులివెందల శాసనసభ్యుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి వేల కోట్ల రూపాయలు ఉన్నా కానీ ఈరోజు రాష్ట్రంలో విపత్తు వస్తుంటే కూడా కనీసం మానవతా ధర్మం లేకుండా కూడా ఆయన కనీసం పర్యటించాల్సినటువంటి బాధ్యత లేకుండా ఈరోజు రాష్ట్రంలో ఆయన వ్యవహరిస్తున్నటువంటి తీరు రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా గమనిస్తున్నారు. ఒక్కసారి చూసినట్లయితే 75 సంవత్సరాల వయసున్న చంద్రబాబు నాయుడు గారు వరదల్లో, క్రెయిన్లో, బోట్లలో, జేసీబీల్లో ఎక్కుతూ ఈరోజు రాష్ట్ర ప్రజానీకానికి సేవ చేస్తున్నాడు. మరి ఇదే ముఖ్యమంత్రి గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వరదలు వస్తే ఆయన ప్యాలెస్ వదిలిపెట్టి బయటికి రాని పాపం. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పాపాలకు గ్రామాల్లో సర్పంచులు అందరూ బలైపోయినారు. కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు వరద విపత్తుకు దెబ్బతిన్నటువంటి గ్రామ పంచాయతీలకు ₹1,00,000 వెళ్ళడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం. కానీ ఆయన కూడా భగవంతుడు మంచి ఆయుష ఆరోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.